తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన పరిస్థితులను కానీ గమనించినట్టయితే కర్ణాటకలో నీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి. కరెంటు సరఫరా జరుగుతలేదు. అదేవిధంగా 5 గ్యారంటీలు కూడా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాలలో కేవలం 5 అంశాలను మాత్రమే మరి ఇప్పటికీ అమలు చేస్తా ఉన్నది. అందులో భాగంగా 5 అంశాలు కూడా ఇప్పటికిప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరే అంశం ఒకటి కూడా లేదు. ఏదైతే ఆర్థికంగా లబ్ధి జరిగే అవకాశం ఉన్న మహిళలకు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి దాని ఊసే ఎత్తలేదు. మరోవైపు ఇప్పుడు 5 న్యాయాల పేరుతోటి రాహుల్ గాంధీ కొత్త మేనిఫెస్టోను దేశవ్యాప్తంగా అమలు చేస్తా అన్నారు. దానికి ఈ 2 రాష్ట్రాలను కనుక మరి ఉదాహరణగా చూపించినట్టయితే ఈ రాష్ట్రాల పరిస్థితిని గమనించిన ప్రజలెవరు కూడా కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కర్ణాటక తాగునీటికి కటకట ఉన్నది. కార్లు ఒకవేళ తాగునీటితోటి ఇంట్లో కార్లు కడిగినా నీటిని వృధా చేసినా కూడా ఇప్పుడు ఫైన్లు వేసే పరిస్థితి